మొత్తం ఒక 590 కోట్లు దోచేశారు, భార్య భర్త బామ్మర్ది కలిపి. సో ఈ వివరాల్లోకి వెళ్తే, ఎస్ నేను మాట్లాడుతుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫ్రాడ్ గురించే. సో ఏం జరిగిందంటే, ఫస్ట్ ఈ హర్యానా గవర్నమెంట్ ఎప్పుడులాగే ఒక చెక్ పంపించింది, ఈ ఫండ్స్ ఇంకో అకౌంట్కి క్రియేట్ చేయండి అని. సో అకౌంట్లో చూస్తే డబ్బులు లేవు. సో ఇదంతా ఎలా జరిగిందంటే, మొత్తం అందులో స్టాఫే ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఇందులో ఎవరంటే 4 ఇన్వాల్వ్ అయ్యారు. ఒక ఎక్స్ మేనేజర్, ఆయన అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో ఆయన ఎక్స్ మేనేజర్, ఇంకొక ఆయన రిలేషన్షిప్ మేనేజర్. సో ఈ రిలేషన్షిప్ మేనేజర్కి భార్య అండ్ భార్యకి ఒక తమ్ముడు. సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే, వీళ్ళిద్దరు ఒక ఫర్మ్ పెట్టుకున్నారు. ఆ ఫర్మ్లోకి డైవర్ట్ చేస్తారు ఈ ఫండ్స్ అన్ని. ఒక దగ్గర ఒక 300 కోట్ల వరకు వెళ్ళాయి అంటున్నారు. ఆ ఫర్మ్ పేరు కూడా స్వస్తిక్ దేశ్ ప్రాజెక్ట్ అని. సో ఈ రిబవ్ రిషి ఎవరైతే ఈ బ్రాంచ్ మేనేజర్ ఎక్స్ మేనేజర్ ఉండేవాడు కదా, ఆయనే దీనికి అంత మాస్టర్ మైండ్. ఈ అభయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ రిలేషన్షిప్, అండ్ తన భార్య తన బామ్మర్ది స్వాతి సింగ్లా అభిషేక్ సింగ్లా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఏం చేసిందంటే, తెలిసిన వెంటనే ఈ ఎస్ఐటి అండ్ ఎఫ్ఐఆర్ ఉంటారు కదా, ఈ సిట్ అంటారు కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సో హర్యానా ప్రభుత్వం వెంటనే యాంటీ కరప్షన్ బ్యూరోలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. అండ్ ఇమీడియట్ గా ఆ హర్యానా గవర్నమెంట్ అన్ని బ్యాంక్స్ మీన్స్ ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో లావాదేవీలు ఆపియండి అని చెప్పింది హర్యానా గవర్నమెంట్. అండ్ ఆల్సో మనీ అయితే రికవర్ అయ్యింది. ఇమీడియట్ గా ఫండ్స్ అయితే ఇచ్చేశారు. ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ వెనక్కి ఇచ్చేసింది. ఎంత అయితే స్కామ్ జరిగిందో అంత స్కామ్ ఇంట్రెస్ట్ రేట్ తో కలిపి ఇచ్చేసింది. ఇప్పుడు అపోజిషన్ లీడర్స్ ఏమంటున్నారంటే, ఈ కేసు సిబిఐకి అప్పగించాలి, ఇంకా ఎవరెవరు ఉన్నారో కూడా మనకు తెలుస్తుంది కదా అనేసి అని. సో అది మ్యాటర్. థ్యాంక్ యూ.